తిరుపతిలో కుల రాజకీయాలు వ్యక్తిగత విమర్శలపై శాంప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్ అధికారులపై వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తోటి ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత దూషణలపై మిగతా అధికారులు స్పందించాలని కోరారు. మాజీ కేంద్ర మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పెద్దలు పనబాకమ్మ గారు ఆ మాటలేని అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది స్పష్టంగా ఈ వారం నుంచి జరిగిన పరిణామాలు చూస్తే అర్థమైపోతుంది. బాధేసే విషయం ఏంటంటే తిరుపతి కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కానీ ఐపీఎస్కి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఎవరికి కూడా కులాన్ని ఆపాదించాలంటే కూడా అది కరెక్ట్ కూడా కాదు. అయితే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే ఇంటికి పిలిపించుకొని వాళ్ళు జాయిన్ అవ్వే ముందు వీళ్ళు ఇంటికి వచ్చి శాలువా వేసి వీళ్ళకి దండం పెట్టిన తర్వాత పోయి కలెక్టర్లుగా జాయిన్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడిన రోజులు ఉన్నాయి. డయాస్ మీద కుర్చీ కూడా ఉండే పరిస్థితి కాదు. మీరు కావాలంటే చూసుకోండి. గత ప్రభుత్వంలో కలెక్టరు డిస్ట్రిక్ట్ కలెక్టరు ఏ ప్లేస్లో కూర్చునే వాళ్ళు? అసలు కూర్చునే వాళ్ళ స్థలం ఉండేదా? మీరే ఉన్న సాక్షులు, ఈ కెమెరాలే సాక్షి. ఒకసారి వెనక్కి చూడండి. 2019 నుంచి 24 మధ్యలో జిల్లా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ ఉన్న గౌరవం ఏంటి? ఇదే తిరుపతి కలెక్టర్ గారు గత ప్రభుత్వంలో జేసీగా పనిచేశారు కదా. మరి ఆ రోజు అనేక మీ మాటలిని ఆ రోజు ఆయన మీ ప్రభుత్వంలో కూడా మీ వ్యవస్థకే కదా మీరు చెప్పినట్టే కదా జరిగింది. ఈరోజు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు అధికారులు. ఆక్రమణలు జరిగితే సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. బాధితుల వైపు నిలబడతారు, బాధితుల పక్షాన్ని నిలబడతారు. దానికి వ్యక్తిగత హననమా, దూషణ? చెప్పండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని వ్యక్తిగత దూషణ, వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే, అంటే ఐఏఎస్లు బడుగు బలహీన వర్గాల ఆఫీసర్లు ఇంట్లో ఫంక్షనే చేసుకోకూడదా? చల్లగా ఉండకూడదా? ఏం మంచి బట్టలు వేసుకోకూడదా? ఫంక్షన్లు చేసుకోకూడదా? రోడ్డు మీద ఉండాలా అని అడుగుతున్నాం. ఏం బడుగు బలహీన వర్గాల ఆఫీసర్లు రోడ్డు మీద ఉండాలా? వాళ్ళ ఇంట్లో బిడ్డలు ఎక్కడ అసలు చదువుకోకూడదా? ఫంక్షన్లు చేసుకోకూడదా? బాధేస్తుంది ఈ మాటలు విన్నాక. ఒక రాజకీయాల్లో విలువలు కలిగిన వ్యక్తులు, నేను విలువలతో కూడుకున్న వ్యక్తిని అని చెప్పుకుంటున్న వ్యక్తులు కూడా వ్యక్తిగత హననం చేస్తుంటే తిరుపతే కాదు యావత్ రాష్ట్రం ఈరోజు నిజంగానే బాధపడుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక పక్క, తర్వాత బీసీ వర్గానికి సంబంధించిన 3 సార్లు శాసనసభ్యులు, ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి, మంత్రిగా ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని వ్యక్తిగత హననం, ఆయన బాడీ మీద ఏదంటే అది మాట్లాడడం, ఆయన పుట్టిన కులాన్ని దూషించడం, ఆయన్ని దూషించడం మాకేం అర్థం కావడంలా. ఎదురుదాడి చేస్తారా? ఆయన ఆ కులంలో పుట్టడం మా అనగాని సత్యప్రసాద్ గారు చేసుకున్న ఏమన్నా పాపమా? ఆ కులంలో పుట్టకూడదా? గౌరవంగా బతకూడదా? ఏ కులంలో పుడితే ఏమండి? ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని కులాలు ఒకటే. ఈ భూమి మీద వచ్చిన ప్రతి జీవి ఒకటే. తల్లి కడుపు నుంచే వస్తారు. ఏం వాళ్ళు మాట్లాడితే ఎవరు మాట్లాడాలనుకున్నారా?
ఎస్సీని తిట్టచ్చు. ఏం ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏం జరుగుతోంది? ఛేదరించుకుంటున్నారు. ఈరోజు బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఉడికిపోతున్నారు రాష్ట్రం అంతా. ఒక పక్క బలిజ సమాజ వర్గానికి సంబంధించిన ఒక యువ నాయకుడు ఇన్ఛార్జ్ అయితే ఆయన ఇంటి మీదకి దాడికి పంపిస్తారు. ఏం చంపేస్తారా ఏంటి? నాకు అర్థం కాల. ఏం మీకు ఎదిరిస్తే చంపేస్తారా అని అడుగుతున్నాం. అక్కడ కూడా మళ్ళీ బాధేస్తుంది. అక్కడ వాళ్ళని ఉండి పంపిరు, మళ్ళీ వెనకబడి ఉన్న వర్గాలనే పంపిస్తారు. రాజకీయాలకు వాళ్ళని వాడుకుంటారు. ఏ కాపులు ఇన్ఛార్జీలు కాకూడదా? యాదవాసు సిఎస్లు కాకూడదా? డీజీపీలు కాకూడదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎస్ని మేము యాదవాసిని చేసాం, డీజీపీని చేసాం. లోక్సభ స్పీకర్గా దళిత ఆడబిడ్డను, మా బిడ్డను చేసాం. ఇక్కడ స్పీకర్ని చేసాం. దళిత బిడ్డని బాలయోగాన్ని అక్కడ స్పీకర్ చేస్తే ఇక్కడ మా ఇంటి ఆడబిడ్డను చేసాం. ఇది మా చరిత్ర. ఇప్పుడున్న ఈఓ గారు ఎవరండి? ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి టీటీడీ ఈఓగా ఉన్నారు. ఇది నేను అడుగుతున్నా, తిరుపతిలో ఏ అభివృద్ధి జరగాలన్నా మున్సిపల్ పరిధిలో మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందా, డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందా? నేను అడుగుతున్నా, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రోడ్లు వేసేది ఎవరు వేస్తారు? మేయర్ రోడ్లు వేసినారంటారా, డిప్యూటీ మేయర్ రోడ్లు వేసినారంటారా? ఏం అక్కడ మటుకు మా ఇంటి ఆడబిడ్డ, ఆమె పేరు రాదు, రోడ్లు మటుకు వీళ్ళేస్తారంట, సంతకాలు మటుకు బీసీలు పెట్టాలి, సంతకాలు ఎస్సీలు పెట్టాలి, దాడులకు వాళ్ళు పోవాలి, కేసులు పెట్టించుకోవాలి, పదవుల మటుకు వీళ్ళు అనుభవించాలి. మేము అడుగుతున్నాం, ఎల్లకాలం ఇది జరుగుతుంది అనుకోవద్దండి. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మా ఇంటి ఆడబిడ్డ, దళిత బిడ్డ, ఈ రాష్ట్రం గర్వించదగ్గ బిడ్డ. అది మా ఇది. అంతకుముందు నసీం యాదవ్ గారికి ఇచ్చాం. తిరుపతిలో బడుగు బలహీన వర్గాలకు నగర పార్టీ అధ్యక్ష ఇస్తాం. అన్ని పదవులు ఆ వర్గాలకే ఇస్తాం. అన్ని విధాలా ఈ పార్టీ ఆదుకుంటుంది. కానీ బాధేసే విషయం ఏంటంటే, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అయినా కూడా ఇవి మాట్లాడాలంటే రోజు ఇంక వాళ్ళ గురించి మాట్లాడి మా నోరు పోతాం. రోజు నీతి అవిని తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలే, నోరు చేసే పాపాలు, అపచారాలు, దూషణలు. మీడియా ఉంటే చాలు, రోజు ఒక స్కోలింగ్ కావాలి. ఒకవేళ మీడియా రాలేదంటే రికార్డ్ చేసి వదిలేయాలి. ఇదేనా 40 ఏళ్ళ రాజకీయం అంటే, 30 ఏళ్ళ రాజకీయం అంటే? ఎంతో కొంత కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు నవతరం ఉంది, ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. వేషాలు పులేషాలన్నీ అయిపోయినాయి. నేను చెప్తున్నాను, దయచేసి కరుణాకర్ రెడ్డి గారు ఈ బీసీల మీద, ఎస్సీల మీద వ్యక్తిగత హననం ఆపండి. ఈరోజు కలెక్టర్ గారు ఆ జెండా వందనంలో ఆయన మొహం చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అందరికీ. నేనేం తప్పు చేశానని అడుగుతాను. నేను వాళ్ళ ప్రభుత్వంలోనే పనిచేసా, జేసీగా పని చెప్తే వాళ్ళు చెప్పింది నేను చేశా. అయితే చట్టం ఏముందో అది నేను పాటించానని చెప్పాను. నేను ఇప్పుడు ఉన్నా, భవిష్యత్తులోనూ ఉంటా. నేనేం తప్పు చేశానని నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతానని నేను బాధపడుతున్నాడు. నా బిడ్డల ఫంక్షన్ను కూడా, దాని గురించి కూడా ఎవరైనా మాట్లాడతారా? నన్ను కావాలంటే తిట్టుకోండి, ఇంక నేనేం చేయగలిగేది ఏం లేదు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చెప్తే అది
చేశారని కూడా ఆ రోజు ఆయన గురించి మేము ఎక్కడ మాట్లాడలేదే, మేము ఎప్పుడు కలెక్టర్ గారిని దూషించలేదే. ఒక్క మాట మేము వెళ్ళిపోయి కలిసి ఆ పదవికి ఆ హోదాకి మేము గౌరవించాం. అది మా కూటమి సంస్కారం. కాబట్టి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని పదే దూషిస్తున్నారు. ఆయన బీసీగా ఉన్న వ్యక్తి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రే కాకూడదా అని అడుగుతున్నాం, అవ్వకూడదా అని అడుగుతున్నాం. బీసీలు ఇన్ఛార్జ్ మంత్రులు కాకూడదా అని అడుగుతున్నాం. చేస్తాం, బీసీలనే ఇన్ఛార్జ్ మంత్రులుగా పెడతాం, మంత్రులు ఇస్తాం. బడుగు బలహీన వర్గాలని ఇదే విధంగా నోటుకొచ్చి మాట్లాడితే వాళ్ళే ఏం చేయాలో అది చేసి చూపిస్తారు. ఆయన బాధ అంతా ఒకటే